అయితే ఒకవైపు వైసీపీ గత పాలనలో జరిగిన అన్యాయాలపై విచారణ జరుపుతున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై టీడీపీ నాయకులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్ ఇంటి ముందు ప్రమాదం జరిగిందా? ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? అనుకోకుండా చోటు చేసుకుందా, లేదంటే ఎవరైనా నిప్పు పెట్టారా అనే విషయాలపై నిజానిజాలు బయటపడాల్సి ఉంది. అయితే ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో ఇటు వైసీపీ నేతలు అటు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరంటే ఆయన ఇంటి ఆవరణలో మంటలు చెలరేగలేదు. జగన్ ఇంటికి 100 అడుగుల దూరంలో ఉండే 4 లైన్ల రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదంపై టీడీపీ సంచలన విషయాలను వెల్లడించింది. ఇక నివాసం ముందు గార్డెన్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కొన్ని పత్రాలు, డైరీలు తగలబడ్డాయి. ఇలా మంటలు చెలరేగడం వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ డాక్యుమెంట్లను కూడా ఈ మంటల్లో కాల్చేశారేమో అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ మీద కూటమి ప్రభుత్వం సిట్టు వేయడంతో ఆ డాక్యుమెంట్లను జగన్ దగ్గరుండి ఈ మంటల్లోనే తగలబెట్టించారని ఆరోపణలు చేస్తున్నారు. గార్డెన్ తగలబడిన ఘటనపై విచారణ కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
సిట్టు పడింది తగలబడింది. లిక్కర్ స్కామ్ లో సిట్ పడిన రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారా? అగ్ని ప్రమాదం గురించి వెంటనే సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? వైఎస్ జగనే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించింది టీడీపీ. అయితే వైఎస్ జగన్ ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదని, సిట్ వస్తుంది, విచారణ చేస్తుందంటూ ఎక్స్ అఫీషియల్ పేజ్లో రాసుకొచ్చారు. జగన్ అవినీతిని బయటకు తీస్తుందని గెట్ రెడీ, స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అని ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకా ఈ ప్రమాదంపై కొందరు విశ్లేషకులు కూడా స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగితే ఎందుకని ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వీడియో తీశారు. ఇందులో కనిపిస్తున్న దాని ప్రకారం 2 సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మరో 2 వీడియో తీసినట్లుగా తెలుస్తుంది. ఇలా 4గురిని కలిపి మరొక వ్యక్తి వీడియో తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ మంటలు అంటుకున్నది గడ్డిలోనే అంటున్నారు. సిగరెట్ వేసినా అంతలా మంటలు రావు, ముందుగానే కిరోసిన్ లేదా పెట్రోల్ వంటిది పోసి నిప్పు అంటించారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ ఇంటి వద్ద హై రేంజ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. దాదాపు ఇవి 2 కిలోమీటర్ల దాకా రికార్డు చేయగలవు. కానీ ఆ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్కు లేఖ రాసింది. అవి నిజంగానే సీసీ కెమెరాలు పనిచేయడం లేదా, లేక ఆయన ఇంటి వద్ద అగ్ని ప్రమాద కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకుండా చేసేందుకు కావాలని ఇలా మాట్లాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసులకు వైసీపీ చెప్పిన విషయాలు మాత్రం మరోలా ఉన్నాయి. జగన్ ఇంటి వద్ద ఈ నెల 5న జరిగిన ఘటనకు సంబంధించి తాము 6న ఫిర్యాదు చేశామని, 7న నోటీసులు పంపారని వైసీపీ లేఖలో పేర్కొంది. అయితే ఇంతకుముందు అనేక సార్లు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చి పార్టీ కార్యాలయం ముందు నానా బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వమే వాటి కనెక్షన్ను కట్ చేసిందని, పునరుద్ధరించమని పలుమార్లు కోరినా స్పందించలేదని చెప్పుకొచ్చింది వైసీపీ. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాద సంఘటనపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ఇంటి ముందు అగ్ని ప్రమాదం సంభవించిందంటే దీని వెనుక కూటమి ప్రభుత్వమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జగన్ భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.
ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాదంపై సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా అవేవీ లేవంటూ సమాధానం ఇచ్చింది వైసీపీ. దాంతో సంతృప్తి చెందని పోలీసులు వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ కెమెరాల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన రోజున కార్యాలయానికి వచ్చిన నేతలు సందర్శకుల జాబితాను ఇవ్వాలని, కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనాల నెంబర్లు, వాహనదారుల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ను అందజేయాలని కోరారు. ఇక దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుంది, విచారణకు వ్యక్తిగతంగా ఎవరు వెళ్తారు, ఎలాంటి విషయాలు చెబుతారు, పోలీసుల విచారణలో ఏం తేలనుందని మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఏదైతే ఏపీ గవర్నమెంట్కి సంబంధించి వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం సిట్ వేసిందో, ఆ సిట్ వేసిన తర్వాతనైతే నెక్స్ట్ డేనే ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందో, ఈ అగ్ని ప్రమాదంలోనైతే పలు డైరీలు, పలు డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి లెక్కలు రాసుకున్నవి కాల్ చేశారంటూ కూడా ఇటు టీడీపీ అయితే ఎక్స్ వేదికగానైతే ఆరోపణలు అయితే చేసింది. ఇక దీనిపైన తాడేపల్లి ప్యాలెస్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. మాకు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు చాలా వరకు జగన్ గారికి హాని ఉందంటూ చెప్తూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ వైఫల్యం ఏమంటూ కూడా వారైతే చెబుతున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఎందుకు పోలీసులు కూడా దీనిపైన పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు లోపలికి వెళ్ళారు, ఏ వెహికల్స్ వచ్చాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వాలని వైసీపీని కోరగా వైసీపీ మాత్రం ఆ సీసీటీవీని అయితే ప్రభుత్వమే కట్ చేసింది. దాన్ని పలుసార్లు మేము పునరుద్ధరించాలని కోరినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యంగా ఇప్పటి వరకు పునరుద్ధరించలేదంటూ కూడా వైసీపీ కార్యాలయం అయితే పోలీసులకు అయితే చెప్పినట్టుగా తెలిసింది. ఇక ఈ విషయం పైన పోలీసులు మరోసారి ఆ వైసీపీ కార్యాలయానికి అయితే నోటీసులు ఇచ్చారు. మీరు ఈ వివరాలతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని కూడా మీరు మాకు అందించాలంటూ కూడా ఒక లేఖనైతే రాసి కార్యాలయానికి వచ్చి అందించాలంటూ కూడా లేఖనైతే రాశారు. ఇక ఏదేమైనా ఏదైతే ఈ సిట్ ఏర్పాటు చేసిన నెక్స్ట్ డేనే ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం జరిగిన దాని వెనుక మాత్రం చాలా వరకు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన టీడీపీ అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.